హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. ముందుగా మన సీరియల్ అభిమానులందరికీ రాఖీ శుభాకాంక్షలు. అన్నలందరూ చెల్లెల దగ్గరికి వెళ్ళి జోబులు ఖాళీ చేసుకోండి. ఇక మన సీరియల్ విషయానికి వస్తే లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో గుర్తుంది కదా. కార్తిక్ బాబు స్పందిస్తూ దీప మెడలోని తాళిని జోష్న ఇక్కడే తెచ్చింది కాబట్టి ఇక్కడే పందిరి వేయించి మాకు మళ్ళీ పెళ్లి చేయించాలని తల్లిదండ్రుల స్థానంలో దశరథ సుమిత్ర ఉండాలని కోరుతాడు. ఇక దానికి ఎలాంటి సమాధానం వచ్చిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈరోజు అంటే 432వ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అంటే కార్తిక్ బాబు తన కండిషన్ చెబుతాడు. దీపాకు తనకు మళ్ళీ పెళ్లి చేయాలని, అది కూడా ఈ ఇంట్లో ఇక్కడే బంధుమిత్రులు ఆకాశమంత పందిరి వేసి జరిపించాలని డిమాండ్ చేస్తాడు. దీపా తల్లిదండ్రులను ఎలాగో తిరిగి తీసుకురాలేరు కాబట్టి దీపాకు తల్లి స్థానంలో సుమిత్ర, తండ్రి స్థానంలో దశరథ నిల్చోవాలని, నిండు మనసుతో పెళ్లి జరిపించాలని కండిషన్ పెడతాడు. ఇక కార్తిక్ బాబు పెట్టిన కండిషన్కు అందరూ షాక్ అవుతారు. ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటారు. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి, మా పనులు మేము చేసుకుంటామని అంటాడు కార్తిక్ బాబు. కానీ సుమిత్ర మాత్రం అస్సలు కుదరదని చెబుతుంది. అసలు దీపా పక్కన కూడా నిల్చోవడానికి ఇబ్బంది పడే నేను దీపాకు తల్లి స్థానంలో ఉండి పెళ్లి జరిపించడం ఎలా జరుగుతుందని అనుకుంటున్నావని ప్రశ్నిస్తుంది సుమిత్ర. ఎవరు ఎలా డిసైడ్ చేసినా నేను మాత్రం దీపాకు తల్లిగా ఉండేందుకు అసలు ఒప్పుకోను, ఇదే నా నిర్ణయం అని చెప్పి వెళ్ళిపోతుంది. సుమిత్ర వెంటనే దశరథ కూడా వెళ్తాడు. సుమిత్రను ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. దీపాకు తల్లిగా ఉండి పెళ్లి జరిపించడానికి ప్రయత్నిస్తాడు. కానీ సుమిత్ర మాత్రం అసలు ఒప్పుకోనంటే ఒప్పుకోనని అంటుంది. దశరథ ఎంత చెప్పినా వినదు. ఇక చివరికి మామ శివనారాయణ మాటను కూడా లెక్క చేయదు. ఇది జరగని పని అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక సుమిత్రను ఎలాగైనా ఒప్పించే ప్రయత్నం చేస్తానని దశరథ తండ్రి శివనారాయణతో అంటాడు. నా మాటను మీరు గౌరవిస్తారని నాకు తెలుసు, కానీ దానికి సమయం పడుతుందని అంటాడు. ఇక కార్తిక్ బాబు శివనారాయణ కండిషన్ విషయంలో మీ తుది నిర్ణయం ఏంటని ప్రశ్నిస్తాడు. దానితో ఇప్పుడే కదా నువ్వు కండిషన్ గురించి చెప్పించింది, మాకు కాస్త ఆలోచించుకోవడానికి సమయం కావాలి, ఆ తర్వాత ఏంటనేది వివరిస్తామని అంటాడు. మరొక వైపు కార్తిక్ బాబు ఇచ్చిన షాక్కు జోష్న బుర్ర గిర్రమని తిరుగుతుంది. నేనేమైతే ఊహించానో బాబా అదే అడిగాడు అని జోష్న తన మనసులో అనుకుంటుంది. అయితే దీపా గురించి బాబుకు ఏదో నిజం ఖచ్చితంగా తెలిసి ఉంటుందని, అందుకే తల్లిదండ్రులుగా దశరథ సుమిత్రను ఉండాలని, గ్రాండ్గా మళ్ళీ పెళ్లి చేయించాలని అడుగుతున్నాడని సందేహిస్తూ ఉంటుంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంటుందని అంటుంది. ఇక కార్తిక్ బాబు పెట్టిన కండిషన్కు శివనారాయణ ఒప్పుకుంటారా లేదా అంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఇదే విషయంపై పారుజాతంతో చర్చిస్తూ ఉంటుంది. వెంటనే పారుతో ఈ పెళ్లి జరగకుండా చూడాలని అంటుంది. దానితో పారు, ఇప్పుడు పరిస్థితి మన చేతిలో ఏమీ లేదు, నీ వల్ల ఎన్ని సమస్యలు ఇరుక్కున్నానో నాకు తెలుసు. కార్తిక్ బాబు సామాన్యుడు కాదు, ఎలాగైనా సరే అందరి చేత ఒప్పిస్తాడు. ఇక శివనారాయణే మాట ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా చేసి తీరుతారు. కానీ అమ్మ సుమిత్ర ఒప్పుకోదు కదా అని జోష్న అంటుంది. ఏది ఏమైనా ఈ పెళ్లి జరగకుండా చూడాలని పారు అంటుంది. కార్తిక్ బాబును ఎలాగూ ఏమి చేయలేం కాబట్టి దీపా సైడ్ నుంచి ఏదైనా అవకాశం ఉందో ఆలోచించు అని జోష్నకు సలహా ఇస్తుంది. ఇక దీప కార్తిక్ బాబుతో ఇక మాట్లాడాలని అనుకుంటుంది. దీప కార్తిక్ బాబుకు కాఫీ ఇవ్వబోతూ ఉంటే అడ్డుకుంటారు. దీపాతో మళ్ళీ పెళ్లి, పైగా దశరథ సుమిత్రను తల్లిదండ్రులుగా పెట్టడానికి కారణమేంటో తెలుసుకోవచ్చా అని జోష్న ప్రశ్నిస్తుంది. అందుకు కార్తిక్ బాబు ఎలాంటి సమాధానం ఇచ్చారనేది నెక్స్ట్ ఎపిసోడ్లో వాయిదా పడింది. అప్పటి వరకు మనం వేచి చూడాల్సిందే. సో అంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్.